అంటే ఆమె కోమలత్వాన్ని గురించి, ఆమెలో ఉండే సుకుమారత్వము ఎంత గొప్పదా అని చెప్పి వర్ణిస్తూ ఉన్నాడనమాట ఆయన. అది ఓ గొప్ప సాహస కార్యంగా ఉంది కదటమ్మా. ఎందుకని? ఇదేదో పెద్ద బరువు, ఆ బరువైనటువంటి ఒక వస్తువుని నువ్వు ఒకే ఒక చేత్తో పట్టుకొని నుంచొని ఉన్నావు. చూడండి, కవి యొక్క హృదయము ఎంత కోమలమైనటువంటి భావాలు కలిగి ఉంటుందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఇదే లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించినటువంటి సమయంలో ఒక 800 చక్రాలు ఉండేటువంటి ఏమంటాము ఒక బల్ల మీద పెట్టి ఉంచబడినటువంటి శివధనస్సుని కనీసం 1000 మంది మంచి శరీరధారుఢ్యం కలిగినటువంటి గొప్ప బలశాలురైనటువంటి వారు దాన్ని అతి కష్టం మీద లాక్కొని వస్తే కదిలేదిట ఆ శివధనస్సు. అలాంటి శివధనస్సుని ఈమెదో చిలికత్తెలతో బంతులాట ఆడుకుంటూ ఉంటే ఆ బంతి పోయి ఈ పెట్టె కింద పడింది, ఆ చక్రాల పెట్టె కింద పడితే ఈమెం చేసింది, తన చేత్తో అలా దాన్ని పక్కకి నెట్టేసి ఆ బాల్ తెచ్చేసుకుంది అక్కడికి పోయి. అది చూశాడు ఆనాడు జనక మహారాజు. ఒరే ఇంత పెద్ద పెట్టెని అతిలీలగా అలాగ తన చేత్తో నెట్టేసిందే, కాబట్టి మా అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలయ్యా అనంటే, ఎవడైతే దీని మీద పెట్టబడి ఉన్నటువంటి శివధనస్సుని ఎక్కువ పెట్టగలుగుతాడో అలాంటి వాడే నా కుమార్తెకు భర్తగా రావాలని అప్పుడు స్వయం వరం ప్రకటించాడు. సరే, అది వేరే విషయం, పక్కన పెడదాం. తర్వాత చెప్పవచ్చే విషయం ఏమిటి అనంటే, పైకి అంత కోమలంగా కనపడుతున్నా ఇంత శక్తివంతురాలైనటువంటి ఈమె అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. కానీ ఇక్కడ ఆ శక్తి, ఇవన్నీ ఏవి గుర్తు రావట్లే మన భట్టర్ వారికి ఏం గుర్తొస్తోంది? అయ్యయ్యో, మా అమ్మవారు ఇంత కోమలంగా ఉంటారు. ఆ తల్లిలో ఉండేటువంటి కోమలత్వాన్ని రకరకాల రూపంలో తనకి తానుగా ఆపాదింపజేసుకొని, అది అమ్మవారి యొక్క ఒక అవయవ సౌందర్యంగా, ఆ తల్లిలో ఉండేటువంటి సుకుమారత్వానికి, కోమలత్వానికి ఒక ప్రతీకగా ఆయన భావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. తే హరి భుజే వనమాలయా డోలా ఆకష్ట శబ్దాస్పదం. ఆ భగవానుడి వైజయంతి మాల ఇలా ధరించి ఉన్నాడు కదండి. ఆ ధరించి ఉన్నటువంటి వైజయంతి మాలని ఈమె ఏం చేసింది, అక్కడ దాని మీద కూర్చొని ఉయ్యాల ఊగినట్టు ఊగుతోందట. అంటే భగవానుడి యొక్క వైజయంతి మాల ఈమెకు ఒక ఉయ్యాల లాంటిది. ఆ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఉంటే అది ఆ ఉయ్యాల ఇలా పైకి పోయి ఇలా కిందకు వస్తుంటే, అయ్యయ్యో మా లక్ష్మికి కష్టం, అయ్యయ్యో మా లక్ష్మికి కష్టం, అయ్యయ్యో మా లక్ష్మికి కష్టం, అయ్యయ్యో మా లక్ష్మికి కష్టం, ఇలాగ అనుకుంటున్నారట అందరూ కూడా. హ కష్ట శబ్దాస్పదం. ఆ విధంగా అయ్యో అయ్యో అని చెప్పి అందరూ కూడా నీ యొక్క కరుణ కోసము, నీ యొక్క కోమలత్వాన్ని చూసి వీళ్ళందరూ కూడాను బాధపడుతూ ఉన్నటువంటి స్థితిలో అతి కోమలాయియం తను, ఈ విధంగా అతి కోమలమైనటువంటి నీ విగ్రహం ఏదైతే ఉన్నదో, కేనవాచాం విమర్దక్షమా, ఏ కారణం చేతైనా నా పలుకులు నిన్ను వర్ణించటానికి తగినవిగా విన్నయ్యా తల్లి అని అడుగుతున్నారు ఆయన. ఎందుకని? నా మాటల్లో ఉండేటువంటి కాఠిన్యము దేని ద్వారా అన్నా నీ మనసు నొచ్చుకుంటుందేమో. నువ్వు ఇంత కోమలమైన దానివి కదా, ఇంత కోమలంగా ఉండేటువంటి నీకు నా మాటలతో చేసే స్తోత్రము
అది స్తోత్రంలాగా అనిపించకపోవచ్చు, అది ఎంతో కష్టాన్ని నీకు కలిగించవచ్చు. ఆ కష్టం నీకు కలగకుండా ఉండాలి అని చెప్పి మేము భావన చేస్తూ ఉన్నాము అని చెప్పి, అలాంటి నీ కోమలమైన విగ్రహాన్ని నేను ఏ విధంగా ఆరాధించగలుగుతాను అని ఈ విధంగా మనకి అమ్మలో ఉండేటువంటి కోమలత్వాన్ని చాలా అద్భుతమైనటువంటి మాటలతో పరిచయం చేశారు మన భట్టర్ స్వామి వారు. ఆ తల్లి యొక్క ఈ వైభవాన్ని మనం తెలుసుకొని, అలా అని ఆమెలో పూర్తిగా ఏ శక్తి లేదు అని అనుకోకుండా, ఆమెలో శక్తి ఏ విధంగా నిబిడీకృతమై ఉన్నది అనేది ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ప్రస్తుతం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కనుక అటువంటి మహాలక్ష్మీదేవి మన అందరినీ కూడా తన దయచేత, తన కృపచేత సంరక్షించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ మరొక శ్లోకంలో మరలా కలుసుకుందాము. అంతవరకు స్వస్తి.